విశాఖపట్నం షీలానగర్ లో మట్టి కుప్పలో మృతదేహాలు పూరెలు బయటపడటం కలకలం రేపింది. షీలానగర్ సభవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల్లో మట్టి తొలగిస్తుండగా 4 కూలిన మృతదేహాలు 9 పూరెలు గుర్తించినట్లు సమాచారం. మట్టిలో పాత తలకడలు బొంతలు కూడా కనిపించడంతో శ్మశానం నుంచి బట్టి తరలించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతదేహాలు అక్కడే పూడ్చారా లేక ఇతర ప్రాంతం నుంచి మట్టితో పాటు తరలి వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాలు అక్కడే పూడ్చారా లేక ఇతర ప్రాంతం నుంచి మట్టితో పాటు తరలి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. థ్యాంక్ యూ రౌలి. మట్టి కుప్పలో 4 మృతదేహాలు బయటపడడం విశాఖలో కలకలం రేపింది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డులో పనులు జరుగుతున్న సమయంలో ఒకేసారి ఈ మృతదేహాలు లభించాయి. అయితే మట్టిని లారీల్లోకి నింపుతున్న సమయంలోనే కూలీలు ఈ మృతదేహాలను గుర్తించారు. డంపర్ లారీల్లో మట్టిని వేస్తుండగా కుప్పలో సవాలు కనిపించడంతో అక్కడ వారు బెంబేలెత్తిపోయారు. అయితే ఒక డంపర్ డ్రైవర్ మట్టిని షీలానగర్ జంక్షన్ వద్ద వేసి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఈ మట్టి కుప్పను పరిశీలించిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలోకి ఎవరు రాకుండా ఆ స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే లారీల్లో మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ లో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డు పనులు జరుగుతుండడంతో ఎవరికి అనుమానం రాకుండా ఇలా చేసి ఉంటారేమో అని స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెడలో పూలమాలలు, చుట్టూ తెల్లని వస్త్రంతో పాటు పుర్రులు కూడా కనిపించడంతో ఇది ఖచ్చితంగా శ్మశాన వాటికి నుంచి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మృతదేహాలపై గాయాలు ఉన్నాయని, కొన్ని కర్ర చెక్కలు కూడా కనిపించాయని, మట్టిని పూర్తి తొలగిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని మన సౌత్ ఏసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే ఈ మట్టి మరో కోణంలో కూడా ఈ మట్టిని ఎవరు ఎక్కడ తరలించిన విషయమే సమీపంలోని టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ మట్టిని ఓరోసి వద్ద ఉన్న బ్రహ్మ కాలనీ శ్మశాన వాటికను శుభ్రం చేసే పనుల్లో భాగంగానే అక్కడ మట్టిని డంపర్లు ఎక్కడికి తరలించవచ్చు అనే అవకాశం ఉందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే పూర్తిగా కుళ్ళిపోవడంతో ఎవరు ఏంటని ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. మృతులు ఎవరు, వారు షీలానగర్ ప్రాంతానికి చెందినవారా లేదా మృతదేహాలు మట్టి కుప్పలోకి ఎలా వచ్చాయి, ఈ ఘటన ఇక్కడ ఎలా జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఎవరైనా తేలిన తర్వాతే అసలు విషయం బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టడానికి వీలు లేకపోవడంతో పోలీసులకు కూడా ఇది పెద్ద సవాలుగా మారింది. ఇదే సమయంలో ప్రజలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానంలో సమాధి చేసిన మృతదేహాలకే రక్షణ లేకపోతే ఎలాగంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో, డెబ్రీస్ తరలింపు పేరుతో శ్మశానాలు, సమాధులు పాతిపెట్టిన మృతదేహాల ప్రాంతాల దగ్గర నుంచి యంత్రాలు తిరగడం, వాటిని తవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే మట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకపోతే చివరికి మనిషికి సమాధి మిగిలేది రక్షణ లేని మట్టి కుప్పేనా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కూడా మట్టి డబ్రీస్ తరలింపు వెనక నిబంధనలు పాటించారా, అధికారులు పర్యవేక్షించారనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈశ్వర్, మరి సీసీటీవీ ఆధారంగా గుర్తించిన 5 డ్రైవర్లను పోలీసులు విచారిస్తున్నారా? మరి వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అయితే ఒక డ్రైవర్ ఇక్కడ మట్టి కుప్పను పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా ద్వారా ఆ విషయం తెలిసింది. ఇప్పుడు వారిని విచారిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు పూర్తి తెలియవలసి ఉంది. థ్యాంక్ యూ.